అసలు టమాటా పచ్చడి గురించి తెలియని వాళ్ళు కానీ ఇష్టపడని వాళ్ళు కానీ ఉంటారా? వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతటి కూరనైనా పక్కన పెట్టేస్తారు, అంత రుచిగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ని వేసి 10-12 పండిన పచ్చిమిర్చీలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు, 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ నువ్వులు, జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ టమాటా ముక్కలు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని టమాటాలను దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఉడికించాలి. టమాటాలు ఉడికి దగ్గరికి అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కూడా వేసి అంతా కలుపుకొని మంచిగా ఉడికించాలి. చూడండి, టమాటాలు మంచిగా ఉడికిపోయాయి, దగ్గరికి అయ్యాయి కదా. గ్యాస్ ఆఫ్ చేసి ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా ఇలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక అలాగే కరివేపాకు, పసుపు వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపుని టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.